ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఎచ్చెర్ల మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు కల్పించాలి. జిందాబాద్ సిపిఎం. విద్యుత్ డ్రాప్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం. జిందాబాద్ సిపిఎం. జమిలీ ఎన్నికల విధానం రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ డ్రాప్ ఛార్జీలు తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. పెంచిన విద్యుత్ నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. పెరిగే ధరలకు హద్దే లేదా? పెరిగే ధరలకు హద్దే లేదా? జిందాబాద్ సిపిఎం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డ్రాప్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి, అలాగే పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, దళితులు, మహిళలు, గిరిజనులపైన దాడులు అరికట్టాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం పైన ట్రూఅప్ ఛార్జీల పేరుతో 8,114 కోట్ల రూపాయలు గతంలో వాడిన విద్యుత్కి సుమారు ₹180 నుంచి ₹3 వరకు కూడా ఒక్కొక్క యూనిట్కి వచ్చే నెల నుండి ప్రజల మీద భారాలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. గతంలో ప్రభుత్వం వచ్చినట్టు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బాదురే బాదురు కార్యక్రమం పెట్టిన ఈ ప్రభుత్వం ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా గత ప్రభుత్వ విధానాలలోనే ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు భారాలు మోపడానికి సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే విశాఖ ఉక్కు ఆందోళన అని చెప్పి 32 మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా దక్షిణ కొరియాకు సంబంధించిన పోస్కోకి కారు చౌకగా కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉద్యోగులు తొలగించడం, సొంత గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే విధానాలు కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే గత 2007 నుంచి కూడా రాష్ట్రంలో 50 లక్షల మందికి సంబంధించినటువంటి కనీస వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలు సవరణ చేయకపోవడం వల్ల 50 లక్షల మంది కార్మికులు ప్రతి నెల ₹1 కోటి నష్టపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 కూడా అదనం భారం పడదు. యాజమాన్యాలు చెల్లించాల్సినప్పటికి కూడా వాటిని కూడా పట్టించుకోవట్లేదు. అలాగే అసంఘటిత రంగ కార్మికులకు ఉన్నటువంటి హమాలీలకు సమగ్ర చట్టం చేయాలా, ప్రమాద బీమా సౌకర్యం చేయాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్నా వాటిని పట్టించుకునే తీరిక, ఓపిక ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.